నమస్కారం. ఎన్సీఆర్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన సేవలను కొనియాడిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండలో కొమరం భీం యాత్ర సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్. బీసీ కులగణనకు హర్షం. డొంకేశ్వర్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకుల పాలాభిషేకం. రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎంఐఎం నాయకుల డిమాండ్. ఆర్టీసీ బస్సు డ్రైవర్లపై దాడిని ఖండిస్తూ డిపో ఎదుట డ్రైవర్ల ఆందోళన. అడవి బిడ్డలకు ఓ మంచి దారి చూపించి వారిని ఓ సన్మార్గంలో నడిపించడానికి సంత్ సేవాలాల్ ఎంతో కృషి చేశారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో మండల బంజారా ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బంజారా నాయకులు మాట్లాడుతూ ఆదివాసులు ఎంతో ఇష్టంగా పూజించే సేవాలాల్ జయంతిని గ్రామాన పెద్ద ఎత్తున ఓ పండగలా జరుపుకోవడం సంతోషకరం అన్నారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన బంజారాలను ఓ సన్మార్గంలో నడిపించి అన్ని విధాలుగా వారికి దశ దిశ నిర్దేశం చేస్తూ వారి అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారని అన్నారు. ఆయనను ప్రతి ఒక్కరూ స్మరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ మండల బంజారా నాయకులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. అయితే ఇట్లా మనకు అన్ని రకాలుగా ఆదుకున్న గౌరవ మాజీ మంత్రివర్యులు, బాల్కొండ శాసనసభ్యులు వారు ఇంకా మనల్ని ఇంకా మున్ముందు ఇంకో ఎన్నో పనులు చేయవలసి వారు ఆరోగ్యాలతో మన సేవాలాల్ మహారాజ్, జగదంబాదేవి, రామరావు మహారాజ్ గారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అయినప్పటికీ గిరిజనులు అనేక విషయాల్లో వెనుకబడి మనం ఉన్నప్పటికీ మనకు అన్ని రకాలుగా మేలు చేసినటువంటి గొప్ప నాయకుడు మన ప్రశాంత్ అన్న గారు. పోడు భూముల విషయంలో, అదేవిధంగా అసైన్మెంట్ విషయాల్లో మనం సుమారు 1800 మందికి ఈరోజు 5000 ఎకరాలు కూడా ఈరోజు మనం నిర్భయంగా స్వచ్ఛందంగా మనం మంచిగా పంట పొలాలతో పండించుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు సదా మేము మీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నామన్నా. ప్రశాంత్ అన్న ఈ 9 సంవత్సరాలలో ఈ బాల్కొండలో చేసిన అభివృద్ధిలో నేను అనుకుంటా మా గిరిజనులకు ఎక్కువ జరిగిందేమో అనుకుంటా. నేనైతే 100% మనమందరం ఈడ కూర్చున్నాము అంటే మొట్టమొదటిసారిగా అన్న 50 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ ఇచ్చిండు ఇక్కడ బంజారా భవన్. నిజంగా చెప్తున్నా, ఏ కమ్యూనిటీకి కూడా ఇంత అమౌంట్ ఇవ్వలేడు. అంటే అన్నకు మన గిరిజనుల మీద ఎంత అభిమానమో నిజంగా మనం అది ఎక్కడ కూడా లేదు. అంత అభిమానం ఆయన చెప్పుకోలేము మనం. కానీ వాస్తవంగా 50 లక్షలు ఇచ్చి మనం ఏ రకంగా ఆయన రుణం తీర్చుకున్నామో వాస్తవంగా అయితే ఆయన మీద మనం ఎల్లప్పుడూ కూడా ఆయన జీవితంలో మనవద్దు. ఈ సంవత్సరం ఏంటిదంటే బంజారా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడాను చక్కగా పాల్గొనడానికి ఒకరోజు సెలవు కూడా 15వ తారీఖు రోజు ఇవ్వడం జరిగింది. సో మన జిల్లాలో 5 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి సార్. అందులో మనకు ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. సో మనకు జనాభా దాని ప్రకారంగా మనకు నిధులు అనేది ప్రతి సంవత్సరం మనకు వస్తున్నాయి. ఎక్కడైనా కూడా ఆగినా కూడా గతంలో మన మంత్రి గారు ఉన్నప్పుడు సార్ ఏంటిదంటే ప్రయత్నం చేసి ఎక్కడ నాగినా కూడా అన్ని జిల్లాలకు వచ్చే విధంగా సార్ ప్రయత్నం చేశారు. సో క్రితంసారి మనకు ఇక్కడే మనకు ఏదైతే మన బంజారా భవన్ ఉన్నదో ఈ కమ్యూనిటీ హాల్ మనకు బంజారా భవన్ ఇనాగ్రేషన్ చేశారు. లాస్ట్ టైం కలెక్టర్ గారు కూడా స్వయంగా వచ్చేసి అభివృద్ధి దాని మీద కూడా డిస్కస్ చేసి పూర్తిగా ఇంకా తదుపరి తీసుకున్నట్టు చర్యలంటే ఒకటి ఇక్కడ మనకు ఆశ్రమ్ స్కూలు కన్వర్ట్ చేయడాన్ని కలెక్టర్ కూడా రాశారు సార్. అదే మాదిరిగా కేజీబీవి తర్వాత మిగతా వాటి గురించి కూడాను గవర్నమెంట్లో ఆల్రెడీ ప్రాసెస్లు ఉన్నాయి. సో ఈరోజు ఏదైతే సంత్ సేవాలాల్ మహారాజ్ వారి యొక్క ఆశయాలు, వారి యొక్క కీర్తనలు, వాటికి అనుగుణంగా మన బంజారా సోదరులందరూ కూడాను వాటిని ముందుకు తీసుకోవడానికి మనం అందరూ కూడా కృషి చేయాలని కోరుతున్నాను.
భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఏదైతే అడవి బిడ్డలను ఒక సన్మార్గంలో నడిపియాలనే ఉద్దేశంతో విశేష కృషి చేసినటువంటి సంత్ సేవాలాల్ గారి జన్మదినాన్ని అధికారికంగా నిర్వహించాలనే నిర్ణయం గత ప్రభుత్వంలో తీసుకొని 10 సంవత్సరాలుగా ఈ రకంగా అధికారికంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. అట్లానే ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఈ లంబాడ ఉద్యోగస్తులు కూడా పాల్గొనటానికి జయంతి ఉత్సవాల్లో పాల్గొనటానికి వీలుగా ఉండటానికి సెలవు దినం కూడా ప్రకటించడం జరిగింది. బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం బీజేపీ నియోజకవర్గ స్థాయి కుమ్రం భీం రథయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు మల్లికార్జున్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ తదితరులు పాల్గొన్నారు. పసుపు విస్తీర్ణత పెరగంగా రేట్లు పెరుగుతున్నాయంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం పసుపుకనే కాదు, ఇక్కడ ఈ దేశంలో పండించే ప్రతి పంట, ఎగుమతి అయ్యే పంట, ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఎటువంటి ప్రోడక్ట్ కానీ వాటి ఎక్స్పోర్ట్స్ మీద గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది కాబట్టి ఇలా ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు ఊరికే నా మీద ఎగబడే బదులు ఎందుకు ఇక్కడ విస్తీర్ణత తగ్గింది దాని మీద తెలిసినాక అన్ని దొంగ రాజకీయాలు, అబద్ధాల రాజకీయాలు చేస్తూ ఉంటాం. ఇంక ఎంతైందండి, 3 నెలలు దగ్గర పడుతున్నది. ఎలక్షన్లు అయిపోయి వాళ్ళు చేసిన వాగ్దానాలు ఇంకా వసలేదు, ఏం లేదు. పసుపు బోర్డు వచ్చింది, దానికి కార్యాలయాలు వస్తాయి, ఈయనే కాదు దేశవ్యాప్తంగా వస్తాయి. ఏమేమైతున్నాయి నాకు తెలుసు కదా. అయినో ఇక్కడ అమిత్ షా వచ్చిండు కురుట్ల 200 కోట్లు పెట్టి పసుపు రీసెర్చ్ సెంటర్ పెడతా అన్నాడు. పసుపు ఎగుమతులు 400% పెంచుతాం ఇంకా అన్నారు. 10వ తరగతి విద్యార్థులు ప్రణాళికను రూపొందించుకొని శ్రద్ధగా చదువుకోవాలని సీనియర్ సివిల్ జడ్జ్ నసీం సుల్తానా అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జ్ నసీం సుల్తానా, ఏఎస్పీ బస్వారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను ఎంతగానో అలరించాయి. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు శ్రద్ధతో ప్రణాళికను రూపొందించుకొని చదవాలని సూచించారు. 10వ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని తెలిపారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువులో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనము సొసైటీలో ఇంత చదివికి ఇంత దూరం వచ్చి మళ్ళీ మనం ఏమి సాధించకపోతే మన తల్లిదండ్రులు, మన పక్కనున్న సొసైటీ చాలా బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. దయచేసి మీరు అందరూ ఈ 10th క్లాస్లో బాగా చదువుకొని 100కు 100% మార్కులు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నువ్వు ఎంత 99% మార్క్స్ వచ్చినాయా, 100 మార్క్స్ వచ్చినాయా, లేకపోతే ఇది కాదు. సొసైటీ మీద సబ్జెక్ట్ మీద ఏ మేరకు మీరు అవగాహన ఉంది, ఏ మేరకు మీరు సబ్జెక్ట్ని అర్థం ఉన్నారు, కాన్సెప్ట్ ఏ మేరకు అర్థం చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 5-10 మార్కులు వచ్చినంత మాత్రం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. We have so many aspirations in our life. One girl said, I want to become a pilot. But how to become the pilot is the main thing. If you take the social sciences, you cannot attempt the exam. You have to have maths, physics and these subjects. Then only you will be eligible for it. So whatever the aims you have, you put it on your paper. And having aims is not great. Anyone can have the aims. Anyone can want to become the teacher. Most of them want to become doctors. Most of them are becoming engineers. But how to reach the goal? See, prepare a list of your chart. How to reach? You have to plan it properly. I also request your headmistress to have the guidance classes also. The proper, because you are outgoing children. You must know your guidance career must be there. Because most of the children will not have the parents who are educated
or even if they are educated, they might not know what is going on in the outside world. So everything has to be sorted out, and more responsibility is on the teachers. So what always I say that teachers has to teach in the class as if your own kid is sitting in the class. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ డ్రైవర్పై దాడిని ఖండిస్తూ ఆర్మూర్ ఆర్టీసీ డిపో ఎదుట హైయర్ బస్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్టీసీ డిఎం వారికి నచ్చచెప్పారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ నిత్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే డ్రైవర్లపై భౌతిక దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు, సిబ్బంది తదితరులున్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. 56 సీట్ కెపాసిటీ ఉంటే 150, 140 ఎక్కితే కూడా వాళ్ళని సహిస్తూ భరిస్తూ అతి వేగంగా వెళ్లకుండా మెల్లగా వెళ్తూ వారి గమ్యస్థానాలకు క్షేమంగా తీసుకుపోతున్నాం. అయినప్పటికీ కూడా నువ్వు పలానా మేము ఆపమన్న జాగాలను ఆపలేదంటూ, మేము ఎక్కడ దాకా ఆగలేదంటూ, అంతమంది ఉన్నా కూడా మీరు పడతారు దిగండి అంటే కూడా నేను ఏం చేసుకుంటూ చేసుకో అంటూ ఈ డ్రైవర్ల మీద దాడులు చేయడం, కండక్టర్ల మీద దాడులు చేయడం, సరిగ్గా టికెట్లు తీసుకోకపోవడం, ఇది లేదు అది లేదు అమ్మ ఇది ఇవ్వండి అది ఇవ్వండి అంటే బస్సు పక్క కాపించి దాడి చేయడం, ఇది చాలా దారుణంగా జరుగుతూ ఉంది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఆర్మూర్ డిపోలో ఈరోజు పొద్దున జరిగింది, మా తోటి మిత్రుడు నర్సయ్య గారి మీద దాడి జరిగింది. దాన్ని నేను ఖండిస్తూ ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేసినాం, పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినాం. మా ఈ కార్మికులందరం కూడా జమ అయిన తర్వాత మా నిర్ణయం ఏందనేది మేము డిఎం గారి ద్వారా మీడియా మిత్రులందరికీ కూడా. రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా మసీదులు, ఈద్గాల వద్ద ఏర్పాట్లు చేయాలని ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు జహీర్ అలీ మాట్లాడుతూ మార్చి 12వ తేదీ నుండి ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నెల ప్రారంభమవుతుందని, రంజాన్ నెలలో ముస్లింలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, మైనార్టీలు ఎక్కువ ఉన్న వార్డుల్లో చెత్త ట్రాక్టర్లను పంపించాలని, అదేవిధంగా రంజాన్ పండగ దృష్ట్యా ఈద్గాలు, మసీదుల్లో ఏర్పాట్లు సైతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు తదితరులున్నారు. मच्छरों को मारने के लिए दवा का इंतजाम करने की बात की गई है और म्यूनसिपल कमिश्नर साहब से ये मुतालिबा किया गया है कि वार्डों के अंदर कंटिन्यू 1 महीने तक जो बल्दिया की गाड़ी होती है, क्योंकि रमज़ान के महीने के अंदर फ्रूट्स वगैरह का ज़्यादा वेस्टेज निकलता है, तो 1 महीने तक कंटिन्यू जितने भी माइनॉरिटी वार्ड से वहाँ पर खुसूसी गाड़ियाँ लगाकर कचरे की निकासी को अमल में लाया जा सके, इस पर बात की गई है। म्यूनसिपल कमिश्नर साहब ने तयफ़ुन दिया है कि रमज़ान के महीने में साफ़ सफाई के बिल्कुल इंतजामात का जायज़ा लिया जाएगा और उस पर अमल किया जाएगा और जल्द से जल्द साफ़ सफाई के इंतजामात पर ఫిబ్రవరి 25వ తేదీన షబ్బే బారాత్ దృష్ట్యా శ్మశాన వాటికల్లో ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కార్యదర్శి మహమ్మద్ సాజిద్ మాట్లాడుతూ 25వ తేదీన మైనార్టీల షబ్బే బారాత్ పండగ దృష్ట్యా కబ్రస్థాన్లో పిచ్చి మొక్కలను తొలగించి లైట్లు ఏర్పాట్లు చేయాలని, మైనార్టీ సోదరులు తమ పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడానికి కబ్రస్థాన్ వెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షుడు హబీబ్, ఉపాధ్యక్షుడు మజీద్, కార్యదర్శి అహ్మద్, అబ్దుల్ మోసిన్, మొహమ్మద్ షాహిద్ తదితరులు ఉన్నారు. ग्रेवयार्ड जो भी कब्रस्तान यहाँ पे आर्मूर में है, पूरी तरह से साफ़ सफाई की जाए और जो है मसाजिद के पास भी जो है साफ़ सफाई रखी जाए। इस ताल्लुक से हम लोग यहाँ पे आए हुए हैं। यहाँ पे म्यूनसिपल साहब ने जो है इंशाल्लाह जो है तयक़ुन दिया कि इंशाल्लाह ताला पूरे काम जो है साफ़ सफाई के काम इंशाल्लाह किया जाएंगे। जज़ाकल्लाह खैर। मेरे साथ जो है डिस्ट्रिक्ट हमारे आर्मूर टाउन के सदर जनाब सैयद हबीब साहब है और अब्दुल मजीद साहब, टाउन नायब सदर, सेक्रेटरी जनाब तहसीन साहब और जॉइंट सेक्रेटरी मोहसिन मेरे साथ यहाँ पे इस वक्त मौजूद है। शुक्रिया अदा करते हैं। जज़ाकल्लाह खैर। విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ చిన్నయ్య అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాలబాలికల కళాశాల ఆధ్వర్యంలో యాన్యువల్ స్పోర్ట్స్
ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ కళాశాల ప్రిన్సిపల్ చిన్నయ్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను ఎంతగానో అలరించాయి. స్పోర్ట్స్ డే పురస్కరించుకొని కళాశాలలో నిర్వహించిన క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి చిన్నయ్య, ఆర్మూర్ కళాశాల ప్రిన్సిపల్ నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో సైతం విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ఇంటర్మీడియట్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించి డిగ్రీ, ఎంసెట్లో మంచి ర్యాంకులు సైతం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు స్వర్ణ, రవి, సుభాష్, గంగాధర్, చంద్రశేఖర్, చంద్రమోహన్, శ్రీనివాస్, లక్ష్మణ్, సురేష్, విద్యార్థులు తదితరులున్నారు. ఎంసెట్లో మంచి మార్కులు రాలేదు సార్ అని ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కానీ తక్కువ వచ్చినప్పుడు కానీ మనం ఫెయిల్యూర్గా ఆలోచన చేయొద్దు, నిరుత్సాహపడవద్దు. దాన్ని మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అయిపోయి మళ్ళీ బాగా రాసే ప్రయత్నం చేయాలి. మళ్ళీ బాగా రాసే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కానీ ఫెయిల్యూర్ను అంగీకరించకపోవడం, ఫెయిల్యూర్ను మనం ఏం చేయాలనుకుంటే ఇదే ఫెయిల్యూర్ ఇక లేదు అని అనుకోవడం అనేది స్టూడెంట్స్ అది తప్పవుతుంది. అట్లాంటిది ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి విద్యుత్ శాఖ అధికారులు సర్వే చేపట్టి వివరాలు నమోదు చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు సైతం విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో బీసీ కుల గణన తీర్మానం చేసినందుకు గాను కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో కుల గణన బిల్లు ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జేమ్స్ గంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పాలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. దీంతో పాటు స్థానికంగా ఉన్న కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కుల గణన బిల్లు వల్ల తెలంగాణ రాష్ట్రంలో కులాల వారీగా ఎంత జనాభా ఉంది తెలుస్తుందని, దీని ద్వారా జనాభా ప్రాతిపదికన అందరికీ విద్య, ఉద్యోగాలు సమానంగా అభివృద్ధి ఫలాలు అందించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ గౌడ్, గ్రామ అధ్యక్షుడు వినోద్, సోమ నరసింహారెడ్డి, గంగారెడ్డి, శోభన్ రెడ్డి, సోమ ప్రభాకర్, సౌడ శ్రీనివాస్, సౌడ జయరాజ్, కిషోర్ గౌడ్, ఎల్ వినోద్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్పల్లి మండలంలోని కొల్ప్యా గ్రామంలో గల ఆనందగిరి లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారిని గ్రామంలోని ఆలయం నుండి కొండకు ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. పంచాహ్నిక బ్రహ్మోత్సవ సంకల్పం, విశ్వక్సేన గణపతి పూజ, అఖండ దీపారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, ఆచార్యాది ఋత్విగ్వరణం, రక్షాబంధనం, మృత్తిక సంగ్రహణం, అంకురారోపణం, సర్వదేవతా ఆహ్వానం, అగ్ని ప్రతిష్ట, సర్వదేవతా హోమం మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. బాల్కొండ మండల కేంద్రంలో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల విద్యార్థినులు ప్రిన్సిపల్ వాణి ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. మేజర్ గ్రామ పంచాయతీ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను అధికారులు వివరించారు. అనంతరం హెడ్ పోస్టాఫీస్, పోలీస్ స్టేషన్, మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాలను సందర్శించారు. అధికారులు వాటి సేవలను విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వాణి, శ్వేత, నవిత, స్రవంతి, నవీన, సౌజన్య, రాజేశ్వర్ విద్యార్థినులు పాల్గొన్నారు. చాలా రకాల స్టాంప్స్ ఉన్నాయి. ఇట్లా వెరైటీ స్టాంప్స్ ని ఫిలాటలీ స్టాంప్స్ అంటాము. ఈ స్టాంప్స్ కలెక్ట్ చేసే హ్యాబిట్ కూడా ఉంటుంది కొందరికి. అలా స్టాంప్స్ కలెక్ట్ చేసే వాళ్ళని ఫిలాటలిస్ట్ అని అంటారు.
పోస్ట్ ఆఫీస్ లో వచ్చిన ప్రతి ఒక్క రకమైన స్టాంప్ తీసుకొని వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి డిపార్ట్మెంట్ ఒక 2 years కి 3 years ఒకసారి ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేస్తుంది. సో వాళ్ళు తెచ్చిన స్టాంప్స్ అన్ని మనం ఎగ్జిబిషన్ లాగా పెడతాము. కమర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జాతర ఫిబ్రవరి 24న జరగనుంది. ఈ జాతరకు స్వామివారి కళ్యాణం, రథోత్సవం, అన్నదానం మొదలగు కార్యక్రమాలు గ్రామ వీడీసీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుతారు. కావున కమర్పల్లి చుట్టుపక్కల గ్రామాలకు ఇదే మా ఆహ్వానమని కమర్పల్లి వీడీసీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు మల్లేష్, ఉపాధ్యక్షుడు సాయిరాం, కోశాధికారి భూమేశ్వర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవము జాతర కలదు. మరి అదే రోజు సాయంత్రము 5 గంటలకు రథోత్సవము, అదే రోజు అన్నదాన సత్రం కలదు. ఇట్టి శ్రీగిరి క్షేత్రం లోపల కళ్యాణం 5 రోజుల నుంచి కార్యక్రమాలు జరపబడుతున్నాయి. మరియు 5వ రోజు కళ్యాణము, అదే రోజు అన్నదాన సత్రము, రథోత్సవం కలదు. కావున చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఇట్టి కళ్యాణానికి పాల్గొనగలరని మేము కమ్మర్పల్లి గ్రామ కమిటీ తరపున, గ్రామ ప్రజల తరపున మేము ప్రతి గ్రామానికి తెలియజేస్తున్నాము. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ భాషిత జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, కళాశాల డైరెక్టర్ సుంకెట్ రవి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాల కోసం కృషి చేయాలని, తల్లిదండ్రుల ఆశయాల కోసం కష్టపడి మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని కోరారు. విద్యార్థులు వారి భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో పాల్గొని ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రుల కళ నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్, డైరెక్టర్లు సిలివేరి సంజీవ్, మాలవ సంతోష్ మరియు లెక్చరర్లు హనుమన్లు, సుమన్, సాయన్న, గంగారాం, గజానంద్, శ్రీధర్, రాజేష్, శృతి తదితరులు పాల్గొన్నారు. వీడ్కోలు పార్టీ కార్యక్రమం పద్మశాలి సంఘం కమ్మర్పల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుంకెట్ రవి గారు మరియు సంజీవ్ సార్, సంతోష్ సార్, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్పీచ్ ఇవ్వడం, సాంగ్స్ పాడడం జరిగింది మరియు కోలాహలంగా నృత్యం చేయడం జరిగింది. ఇది విద్యార్థులకు చివరి అవకాశం కాబట్టి మంచిగా చదువుకొని ఉత్తమ లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సదుద్దేశంతో విద్యార్థుల్లో భయం పోవాలన్న ఆకాంక్షతో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని స్థానిక శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలలో మాతృభాష దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మాతృభాష దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంత మహిపాల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అసెంబ్లీలో బీసీ కుల గణన బిల్లుకు ఆమోదం తెలిపినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మరియు అసెంబ్లీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డిల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పెంట ఇంద్రుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి వైఎస్ గంగాధర్, బీసీ సెల్ మండల అధ్యక్షులు రాజేందర్, డీసీసీ డెలిగేట్ దేవిదాస్, మండల మైనార్టీ అధ్యక్షులు ఇషుబ్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీను, జిల్లా సెక్రటరీ గంగారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇది ఒక సూచిక లాంటిదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క కులగణన బిల్లు ఆమోదం ద్వారా స్థానిక సంస్థల్లో కానీ, ఇంకా వేరే PSCS లో కానీ, ఇంకా వేరే అక్కడక్కడ కొన్ని ఇంట్లలో మనకు అవకాశాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క కులగణన ద్వారా బీసీలకు కానీ, SC ST మైనార్టీలకు కానీ అందరికి కూడా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఈ బిల్లుని ఆమోదం తెలిపినందుకు నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక అభినందన తెలుపుతూ డొంకేశ్వర్ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు
మంత్రి పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూమేష్ మాట్లాడుతూ అటు కేంద్రంలో మోడీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ అసలు బీసీలను పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం బీసీల కుల గణనను శాసనసభలో జరిగిన ఏకగ్రీవ తీర్మానాన్ని అన్ని పార్టీలు సమర్థించేలా ఒప్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటి విజయంగా బీసీలు అందరం భావిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రజలకు మరియు అత్యధిక జనాభా కలిగిన బీసీలకు న్యాయం చేసేలా ఈ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు మోడీ అక్కడ బీసీలని అనగదొక్కాలని చేయడం జరుగుతుంది. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ మోడీకి సరైన సమాధానం చెప్తాం. బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళ గుణగణం ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు ఎమ్మెల్యే కావచ్చు, పిల్లలకు జాబ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇది దీనివల్ల ఇంప్లిమెంట్ జరుగుతుంది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా అనుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన బీసీలకి న్యాయం చేసే విధంగా ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము డొంకేశ్వర్ మండల కేంద్రంలో గౌరవ మండల అధ్యక్షుడు శ్రీ భూమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. వినయన్న సారథ్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలో నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా గెలిచి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన సేవలను కొనియాడిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండలో కొమరం భీం యాత్ర సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్. బీసీ కులగణనకు హర్షం. డొంకేశ్వర్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకుల పాలాభిషేకం. రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎంఐఎం నాయకుల డిమాండ్. ఆర్టీసీ బస్సు డ్రైవర్లపై దాడిని ఖండిస్తూ డిపో ఎదుట డ్రైవర్ల ఆందోళన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.